గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొల్లిపరలో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో విద్యాభ్యాసంతో పాటు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో విద్యాభ్యాసంతో పాటు సమాజం గురించి తెలుసుకోవడం విద్యార్థులకు ఎంతో ముఖ్యమని, ఈ దిశగా పారిశ్రామిక సందర్శనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇటీవల కొల్లిపర మండలం కొల్లిపర గ్రామానికి చెందిన PM శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సర్వశిక్షా అభియాన్ పథకం కింద గ్రామంలోని పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్శనంకు పోలీస్ స్టేషన్ SI గారు అనుమతినిచ్చారు. ఈ పర్యటనను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ M సౌజన్య పర్యవేక్షించారు. వృత్తి విద్యా శిక్షకులు వెంకటకృష్ణ, రాకేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా నిర్వాహకులు నాగవరలక్ష్మి, శాంతి సహకరించారు. పోలీస్ స్టేషన్లో అందిస్తున్న సేవలు, డిజిటల్ విధానాలు, సైబర్ నేరం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ఇలాంటి పర్యటనలు విద్యార్థులకు వాస్తవ ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిస్తాయని, అది వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వృత్తి శిక్షణ ఉపాధ్యాయులు వెంకటకృష్ణ, రాకేష్ కృషి చేశారు. విద్యార్థులు కూడా ఈ సందర్శనం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నామని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులోనూ నిర్వహించాలని కోరారు. ప్రాక్టికల్గా ప్రతి జరుగుతున్న విషయం సమాజంలో కానీ అతను స్కిల్స్ కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే ఫ్యూచర్లో అతనికి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఈ స్కిల్స్ ద్వారా ప్రతి జాబ్లోనూ లేదంటే ఎక్కడైనా నాలెడ్జ్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి బాగా నాలెడ్జ్ పెరిగిపోతూ ఉంటుంది ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల. అసలు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇండస్ట్రీ విజిట్ అనే మాకు ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలి. సో దాని ప్రకారంగా మేము ఈ పోలీస్ స్టేషన్ విజిట్ చేద్దామని ఈరోజు ఇక్కడ ఉన్నాము. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందంటే సో మెనీ మొబైల్స్ అనేది టెప్పింగ్ జరుగుతూ ఉంటాయి. సో ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళకి యూస్ఫుల్గా చెప్పడం, తర్వాత లీగల్గా కానీ లేదంటే ప్రతి ఒక్క పిల్లలకి జరిగిన చట్టాల గురించి కానీ వీటన్నిటి గురించి ఒక అవగాహన తేవాలి. సైబర్ క్రైమ్స్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి కానీ ఇవన్నీ ఎలా చేయకూడదు, ఏ యాప్స్ యూజ్ చేయాలి, ప్రాక్టికల్గా ఎన్ని నేర్పిస్తారని అడుగుతాం. మనకి ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఇండస్ట్రియల్ టూర్కి విజిట్ కోసము వస్తున్నాం అనమాట. అయితే ముందు మేమేమనుకున్నామంటే మన ఊర్లో ప్రత్యేకంగా ఏమున్నాయి, పిల్లలకి ఏమి యూజ్ అవుతాయి, సో వీటి వరకు పిల్లలకు సంబంధించి చెప్పాలనేసి చూపించాలి. ప్రాక్టికల్గా వాళ్ళకి థియరటికల్గా అంటే కూడా ఒకసారి మేము ఉన్న ఊర్లో ఏం బాగుంటాయి ఏంటి అన్నది చూపిస్తే బెటర్ కదా అని చెప్పేసి వచ్చాం. సో ఇక్కడ మనకి కొల్లిపర పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ సార్ వాళ్ళ నాలెడ్జ్ కూడా పిల్లలకి యూజ్ అవుతుంది. అలాగే సైబర్ క్రైమ్ కానివ్వండి, లేదంటే ఆడపిల్లలకి కానీ ఇప్పుడు చిన్నపిల్లలతో సహా మొబైల్స్ ఎలా పడితే అలా యూజ్ చేయడము ఇలా జరుగుతుంది. సో వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు. లేదంటే ఇంకా సైబర్ క్రైమ్స్ అంటే వీళ్ళకి తెలియకుండా మొబైల్ ఆపరేటింగ్ కూడా జరుగుతుంది. సో వీళ్ళు ఏది పడితే అది అలా చేస్తారో అలా ఉండొద్దు అనే సార్ వాళ్ళ నాలెడ్జ్ కూడా మాతో షేర్ చేసుకుని పిల్లలకి అర్థమయ్యేలా చెప్తారని కూడా మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది.
ఉంటుంది. అందుకే మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే వెంటనే చెప్తే పోలీసు వాళ్ళు వస్తారు. మీకు ఎలా కాదు, మీకు కేసు కట్టాలంటే కేసు కడతారు, కోర్టు కేసు అయింది కాదు సార్ మా జోలికి రాకుండా బయట పెట్టి పెట్టమన్నా కడతారు. ఇది మా మండలం మ్యాప్. అది మా మండలం కింద అన్ని విలేజెస్ ఉంటాయి. ఇది వచ్చేసరికి 24 దాకా జరిగిన క్రైమ్, అవన్నీ రకరకాల క్రైమ్, మర్డరు, హోమిసైడ్, మర్డర్ ఫర్గెయిన్, డకాయిటీ, హెచ్బీ బై డే అంటే పగలపొడి ఇల్లు పగలపొడి, హెచ్బీ బై నైట్ ఉంది రేతులు కూడా బాగుంటాం, సైకిల్ థెఫ్ట్, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, వైర్ థెఫ్ట్, 2 వీలర్ 4 వీలర్, అవన్నీ ఇక్కడ బయటికి వెళ్తే బయట చూపిద్దాం. ఆన్లైన్ చేసి నేను ఆన్లైన్లో అది రైటర్ గారు రికార్డ్స్ కానీ ఏదన్నా రైటర్ గారి రూమ్లో అన్ని రికార్డ్స్ అన్నీ భద్రంగా ఉంటాయి. అదే నెక్స్ట్ ఫస్ట్ మీరు వచ్చే స్టార్టింగ్ అంటే రిసెప్షన్, ఎవరైనా బాధితులు వచ్చినాక ఏం జరిగేది వాటి కంప్లైంట్ సార్ గారు అంటే ఎవరన్నా ఆడము ఉంటే నాకు అది మెయిన్ నాకు మగవారు. ఇది కాబట్టి ఏదైనా కేసులో సీట్ కేసులు కానీ కొట్లాట కేసులో కర్రలు కానీ కత్తులు కానీ సీట్ చేసిన పూర్తి పంపించిన అది స్టోర్ అంటే అన్ని మెయిన్ వెయిటింగ్ అవతల గురువు స్టార్టింగ్ అది వచ్చేసరికి 26 వెయిట్ చేయడం జరిగింది. అర్థమైనగా ఏం జరుగుతుందో ఓకేనా? మీ తల్లిదండ్రులు చెప్పమని చెప్పింది ఏమని బెట్టింగ్ యాప్స్ అవ్వద్దు. ఎవరైనా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటే దాన్ని మోసపోవాలి. డబ్బాలు ఇస్తాం, మాట్లాడతాము, మా వృద్ధి నేను పెట్టేసేయటము అది చేయాలి. ఓకేనా? మన టోల్ ఫ్రీ నెంబర్ తీస్తాను నేను 1930 సైబర్ క్రైమ్ మీకోసం పెట్టింది. మీకు స్కూల్ అయిపోయాక ఏమైనా జరిగినా మీ సారాలు చెప్తే మా వాళ్ళు. ఓకేనా? ముఖ్యంగా మగ పిల్లలు వేధింపులు కానీ లేదంటే ఎవరన్నా గంజాయి తాగుతాను చేసుకుని చెప్తారు. ఓకేనా?